విష్ణుములకుల వారి ఇలవేలుపైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపులు ఫైనల్ స్టేజ్కి వచ్చేసినది. ఈ రోజున పోతుల్లాగే కార్యక్రమం అనేది మన ఛానల్లో చూపిస్తున్నాము. యూట్యూబ్లో వీడియోలోకి వెళ్దాము. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అనేది ఇంకా మన ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తాము. థ్యాంక్స్ అండి. వీడియోలోకి వెళ్దాం.
వారికి ధన్యవాదాలు. ఫైనల్గా ఈ ఇష్టములకల వారి కొలుపులు ఈ ఆడపిల్లలో ఈ కార్యక్రమాన్ని పోతులు లాగేటప్పుడు ఈ ఆడపిల్లల మధ్యలో పోతుంటారు కదా, పోతులు లాగే కార్యక్రమంకి అన్నీ సిద్ధం చేశారు. ఈ టవల్స్ అంటే ఇవంటే ఈ గుడి దగ్గర ఇక్కడ పెట్టేసేసి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పోతులు లాగటానికి వాళ్ళు ఆడపిల్ల విష్ణుములకల వాళ్ళ అల్లుళ్ళు అనేది రావటం, ఈ వాళ్ళని వీళ్ళు కొంచెం ఒక ఫార్మాలిటీగా కొడతాం ఈ టవల్స్తో, ఈ కొంచెం న్యాచురల్గా ఇవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సిద్ధంగా ఆ టవల్స్ కూడా చేతిలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది ఒక ఆట వస్తువుగానే చూస్తారు. ఇది సందడిగా కొంచెంసేపు ఆడుతానికి వాళ్ళు పోతులు లాగుతూ ఉంటుంటే వీళ్ళు కొడుతున్నట్టుగా కొంచెంసేపు ఈ కార్యక్రమం అనేది జరిగింది. యాక్చువల్గా ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఈ వచ్చేటప్పుడు వీళ్ళందరూ పాపం ఇష్టములకల ఆడపిల్లలు మొత్తం చాలా ఉత్సాహంతో బాగా టవల్స్ అన్నీ మెలేషన్ కూర్చి కొడదామని చూశారు. ఆడ రెడీగా ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళ ఇష్టములకల వాళ్ళ అల్లుళ్ళు 5 అనేది మినిమం 5 వరకే ఎంటర్ అవ్వాలి. దాంట్లోకి వచ్చి ఆ పోతును అనేది తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి, అంతకంటే ఎక్కువ రాకూడదు. వాళ్ళు అనేది ఒక నిబంధన అనేది పెడతారు కమిటీ వాళ్ళు. ఈ కమిటీ మెంబర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళంతా అమ్మా ఏ వండలే ఒక బాగుండు ఓయ్ పాయా ఒరే పాయా నెట్రా మా బయట ఉండకూడదు, రావాలి. విష్ణుములకల ఆడపిల్ల బయట ఉండకూడదు, లోపలికి రావాలి. ఓకేనా? ఓన్లీ లోపల విష్ణుములకల ఆడపిల్ల వరకే ఉండాలి, బయట ఉండకూడదు, లోపలికి రావాలి. ఇక్కడ ఖాళీగా ఉంది, బయట లోపలికి రావాలి. తాడు బయట ఉన్నా అమ్మ అరమ్మకండి, ఒకసారి అరమ్మకండి. ఎవరు ఏటికి తెగబడి వస్తా అబ్బాయి, ఏటికి లోనకి వచ్చాడు. నాకు అరమ్మక మంగళకి ఏం తెలుసు. అది ఏం పని? చుట్టూ తిరిగి పండు, మీరు చుట్టూ తిరిగిరండి పండు. 4 పక్కల నుండి తప్పుకుని గొర్రెలు లేకపోయే కాడికి వయసు కుర్రోళ్ళు. అబ్బాయి అయ్యా ఒకసారి అడగకండి. ఆ వేషాలు వేసిన వాళ్ళు తప్ప ఎవరు లోనకపోయినా బాగోదు. ఇప్పుడే చెబుతున్నా, ఆ వేషాలు వేసిన వాళ్ళు తప్ప ఎవరు లోనకపోయినా బాగోదు. ఆ తర్వాత సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడే చెబుతున్నా, 4 పక్కల నుండి అమ్మవారి గారు మరొకసారి పెరుగువారు పల్నాడు గారు ఆదర్శంలో కట్టం గురువు కోణాల త్రినారు వెలుగునారికి ఆయా ఇష్టములకల వారి ఆడపడుచులు కాడా భావన గొర్రెబోతులకు కూడా కుదింటారు. హలో భీమవరం తెస్తా అన్నావుగా, లేకపోతే తల 2 మాలు తెద్దాం. నగేశారు ఇంటి కాడ. అదే ఆహా అదే ఇటు మనసు వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు లోనకి. ఏమో చుట్టూ తిరుగుతారు మరి వేరే ఏందో వేషాలు వేసిన వాళ్ళు. వేషాలు కదా అబ్బాయి, పసుపు పూసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. అబ్బాయి ఈ అబ్బాయి కొట్టండి. నాగనే బంగారుగా నాగే తెలుపుతుంటే వీడియోలు ఎందుకు వచ్చారు లోపలికే? మీరు వీడియో బయటికి పోవండి, కన్నాలు తీసేయండి. మీరు ఆడపిల్ల కన్నాలు మళ్ళీ తీసేయండి. వేషాలు వరకు లోపల ఉండాలి. బయటికి రండి, మీరు బయటికి
వీడియోలు ఎందుకు వచ్చారు మీరు బయటికి వెళ్ళాలి. ఆ? బయటికి వస్తావా? బయటికి పో. ఏ బా. వీడియోలు ఎవరు రావద్దు, వీడియోలు ఎవరు రావద్దు. నలుగురు నాలుగు పక్కలోనండి, నలుగురు నాలుగు పక్కలోనండి. కమ్మీరండి నలుగురు నాలుగు పక్కలండి. ఆడపడుచులు బావాళ్ళు అతను చతుర్లు ఆడాలి కానీ ఎవరు కానీ కండవంతా కొట్టినా రాళ్ళు పెట్టుకున్నా ఏరే వస్తువులు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. బతిలాట తీసుకొచ్చేవాళ్ళు మేము ఇప్పుడు ముందే చేతుల్లో సరదాగా ఆడండి అంతే. మగాళ్ళు మాత్రం ఒకళ్ళు ఎంటర్ అయినా బాగా చదువుతున్నా. మగాళ్ళు అనేవాళ్ళు ఎవరు లోపల రాటాకి లేదు. ఆడవాళ్ళు కండవాళ్ళు తీసాయి వద్దా వాళ్ళు బతిలాట తీసుకొచ్చాడు. కొద్ది ఏజ్డ్ పర్సన్స్ అవి అయినా బతిలాట తీసుకొచ్చాం. మనం సరదాగా బావాళ్ళు మన బావాళ్ళు సొంత వాళ్ళు. మీరు ఎవరు కండవాళ్ళు కలవద్దు, సరదా చేయండి. వాళ్ళు ఎందుకు బతుకుతారు లోపలికి వెళ్ళిన ముసలి అది కింద పడి దింగుతారు ఇల్లు. హలో 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 అందరూ చక్కగా చేసుకుందాం, తొందర పడబాకండి. బావులు వస్తారో అప్పుడు మాట్లాడుకుందాం తెదిరిగా. ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి. మనం చక్కగా 3 గ్రామాలు అన్నదమ్ముల్లాగా అందరు చక్కగా ఉన్నాం. తొందరపడద్దు ఎవరు కూడా. పోతుని సెంటర్లో పెట్టండి, చక్కగా అందరూ నుంచోండి. దొరికితే పలచగేయండి, లేకపోతే చదువుకోండి. వీళ్ళంతా సౌరత లేరు. మీరు నలుగురు నెల పక్కలోనండి. కైపు ఏడెక్కది అమ్మా ఓన్లీ విష్ణుమలకల వారి ఆడపడుసులే ఉండాలి. విష్ణుమలకల వారి ఆడపడుసులే ఉండాలి. ఇక బొమ్మ అరే పాపం వాళ్ళు ముసలి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేసినట్టు ఊరంతా ఎక్కారు మేళ మధ్యన ఏ యుద్ధం చేస్తారు వీళ్ళు అసలు. అమ్మా విష్ణు వాళ్ళ ఆడపిల్లల వరకే ఉండాలి, దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత ఇబ్బంది మీరే, ఇది చాలా పవిత్రమైనది. వీడియోలు ఎందుకు వచ్చారు లోపలికే మీరు కండవాలు తీసేయండి. మీరు ఆడపిల్ల కండవాలు తీసేయండి. ఇటు మనసు వాళ్ళు ఎవరో వెళ్ళొద్దు లోనికి. ఏమో చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. ఎవరెవరో ఏందో వేషాలు వేసిన వాళ్ళు, వేషాలు కదా పొద్దులు పూసుకునే వాళ్ళు కూడా వస్తారు. అమ్మాయి ఈ అబ్బాయి కొట్టండి. నాగనే బంగారియా నాగా పిల్లలకి మాత బొట్టు పెట్టిన తర్వాత పోతులు ఆకెళ్ళడానికి రావాలి. పోతులు ఆకెళ్ళే వాళ్ళు రావద్దు, లేకపోతే మేమందరం గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాము. బంగారు గుట్టాల మనిషి వాగల్లో రాలు. బంగారు మీరందరూ బయటికి వెళ్ళిపోవాలి. ఆడవాళ్ళు మొత్తం బయట పంపి పో బయట పంపి వస్తుంది అందరికి.
అలా బయట పంపిండండి. దాని మోగోడికి వెళ్ళిపోవాలి అందరూ కూడా. మోగోడికి వెళ్ళిపోతేనే సెలవిస్తావు. పోండి బయటికి వెళ్ళిపోవాలి అందరూ. కొట్టద్దు. కొట్టద్దని బాగా ఆయన ఎందుకే లోన్ సగానికి ఫోటో ఆడవాళ్ళు అక్కడ మీకే పని మగవాళ్ళకి ఎవరు లేదు అందరూ ఉన్నారు. పోనీ అయ్యా మీరు కొంచెం వెనక జరగాలి. వాళ్ళు లేరు మేసాల వాళ్ళు నగపండి కొంచెం పెడతారు. మామూలు మైండ్ బయటకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అబ్బాయి వీడియోలు ఎందుకు వచ్చారు? వీడియోలు ఎందుకు వచ్చారు మీరు? వీడియోలు ఎవరు రావద్దు. వీడియోలు ఎవరు రావద్దు. నలుగురు నాలుగు పక్కలుండండి. నలుగురు నాలుగు పక్కలుండండి. కమ్మీండి కమ్మీరేంది కమ్మీండి. నలుగురు నాలుగు పక్కలుండి. నాయుడు గారు కమిటీగా పెద్ద నాయుడు గారు లోపల వీళ్ళందరూ బయట పంపి మీరు 4 మూలలు నలుగురు ఉండాలి. మీరు అందరూ గుంపు కూడుకుంటే ఎట్టేస్తారా? అందరూ ఒకసారి పెట్టుకుంటారు. 4 మూలలు 4 ఉండి అలా దయచేసి మీరు చెప్పేదండి. వ్యాసాలు వేసుకున్న వరకే లోపల ఉండాలి. హలో అమ్మా ఒక్కసారి వెళ్ళండి. వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి. వాళ్ళు మామూలుగా తీసుకెళ్ళలేదు. ఒక్కసారి పోతున్న వదలండి. నా మాట వినండి. హలో ఏనండి అమ్మ పోనండి. అంత ముసలోళ్ళు ఎవరు రావా? ఏనండి పోనండి. వీడియోలు ఎవరో నాలుగు రావద్దు. బంగారయ్య హలో వదిలేండి కదా. బయటికి హలో వదిలిన తల్లులారో బాగుంది. అసలు ముందు వాళ్ళు ఎవరికైనా ఉన్నారు. ఇది న్యాయం కాదు. ఇది అన్యాయం చేస్తున్నారు ఇక్కడ. హలో పానింది అమ్మా వదిలేండి. అమ్మాయికి వదిలేండి. అమ్మా తయారైపోయింది. వదిలేండి వదిలేండి వదిలేమ్మాయి. అమ్మాయి వదిలేసాం వదిలేండి అమ్మాయి వదిలేండి అమ్మ వదిలేండి. పోనండి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందమ్మా. దూరం ఉండండి. వాళ్ళ హ్యాపీ సరిపోయింది. ఎవరు సంతోషంగా. మన ఆడపిల్లలు చాలా ఫైట్ చేశారు. బాగా ఫైట్ చేశారు మన ఆడపిల్లలు. అందరూ ఎదురుకోండి. ఫైనల్గా పోతున్న కార్యక్రమం అనేది కూడా ఘనంగా జరిగింది. ఇక్కడ ఒకటే గమనించాను. ఈ కమిటీ మెంబర్స్ అనేది విష్ణుముల కులాల అల్లుళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చారు. అక్కడ ఏజ్ పర్సన్స్ వచ్చారో మన 3 ఊళ్ళో వాళ్ళు అందరం కలిసిమెలిసి సరదాగా చేసుకుందాము, దొరికితే ఏదో పలసపలసగండి లేదంటే వదిలేసేయండి అనేది ఆ మాట అనేది చాలా నచ్చింది.
ఈ ఏజ్ పర్సన్స్కి మర్యాద ఇచ్చేవాళ్ళు అసలు వాళ్ళు ఆ ఏజ్ పర్సన్ అనేది ఆ పోతును కూడా మాంసం కూడా తినేవాడు కాదు. ఒక అతనైతే మా నాన్నగారని ఎవరో కాదు ఆయన, కానీ ఉత్సాహపరిచి ఆయన ఎంటర్ అయ్యాడు. నేను 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 కూడా నేను వద్దాం అనుకున్నాను, నేను పోతులు అవుదాం అనుకున్నాను. యాక్చువల్గా మీకు చెప్పాలంటే మా అన్నయ్య కానీ మేము కానీ వద్దాం అనుకున్నాం. ఈయన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించాడో మేము వెనక్కి వెళ్ళిపోయామండి, డైరెక్ట్ పాయింట్. ఈ తర్వాత ఆయన దిగింది సరే, ఆయన జీవితం ఎట్లా ఆయన కోరుకున్నాడు కాబట్టి మేము కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోయాం. ఏజ్ పర్సన్సే దిగారు, దానికి తగ్గట్టుగా మీరు రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి, అది చాలా కమిటీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఉంది, అది చాలండి. అది నేను చాలా అయితే సంతోషపడ్డాను. ఆట అనేది ఇంకా కొంచెం ముందు పెట్టినట్టయితే బాగుండేది, ఇంకా 4 గంటల అప్పుడు అయితే బాగుండేది. కొంచెం ప్లేస్ కూడా ఉన్నట్టయితే ఇంకా దానికి తగ్గట్టుగా కొంచెం ఇంకా బాగుండేది. ఓకే, ఎనివే నెక్స్ట్ టైం ఇలాంటి కాకుండా ప్లాన్ పెట్టుకోవచ్చు. మాది పోతులు లాగట్టేటప్పుడు కానీ వీళ్ళు మీరు చేసిన దానికి నేను దానికోసమని ఈ విషయం చెప్దామని అనుకున్నాను. నేను చూశాను, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను చూడలేదు అది ఆ కార్యక్రమం అంతా నేను చూశాను కాబట్టి వీడియోలో నేను చెప్పాలనిపించి మీ కమిటీ మెంబర్స్ అందరికీ, విష్ణుమల్లాల కమిటీ మెంబర్స్ అందరికీ ఇలాంటి ఫ్రెండ్షిప్గా ఒక న్యాచురల్గా జరిపినందుకు నేను చాలా చాలా సంతోషపడ్డాను. మా నాన్నగారికి కూడా రెస్పెక్ట్ ఇచ్చారు మీరు. పోస్టు ఆడపిల్లలతో కూడా మాట అన్నారు, లేడీ వయసు అయిన వాళ్ళు వచ్చారో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు ఏదో వచ్చారో వాళ్ళు రాలేదు అన్నారు కదా. నేను కూడా మా నాన్నగారు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో నేను మా బ్రదర్ అయితే మేము రాదలుచుకోలేదండి, ఆయనకి ఇచ్చాము. ఆయన ఎంటర్ నాన్నగారికి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా గొడవలు లేకుండా మీరు అంత కాన్సెప్ట్ అనేది బాగుంది. ఇలాంటి ఎన్నెన్నో జరగాలి ముందు. అందరూ అల్లుళ్ళు కూడా విష్ణుమల్లాల అల్లుళ్ళు కూడా రావాలి, ఇలా మళ్ళీ ఆడాలి, వాళ్ళు కూడా 2 దెబ్బలు తినొచ్చు, తప్పలేదు దాంట్లో. కొంచెం ఆట అనేది వాళ్ళ లేడీస్ కూడా నెక్స్ట్ టైము కుర్రాళ్ళకి దిగడానికి ప్లాన్ చేపిస్తాను నేను. అల్లుళ్ళే దిగటానికి, అల్లుళ్ళు కుర్రాళ్ళుగా దిగేటట్టుగా మేము కూడా ప్లాన్ చేస్తాము. మేము మీకు కూడా ఉత్సాహపరచాలి కదా, అందరికీ ఉత్సాహపరచాలి కాబట్టి కొంచెం మా నాన్నగారు దిగినందుకు మేము కూడా కొంచెం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే ఎంగాళమే దిగేవాళ్ళం. నెక్స్ట్ టైం మేము పొరపాట్లు కానీ ఏదైనా ఉంటే మిస్ కాకుండా అల్లుళ్ళు అనేది ప్లాన్ చేసుకుంటాము. థ్యాంక్స్ అందరికీ. ఇలా గొడవలు లేకుండా మీరు జరిపినందుకు కూడా మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ అన్నదమ్ముల్లాగా 3 వాళ్ళు కలిసి ఉన్నందుకు ఈ కాన్సెప్ట్ అనేది బాగుంది. ఎనివే ఈ వీడియోలు అన్నీ నా యూట్యూబ్ ఛానల్ అనేది కృష్ణాతో సరదాగా అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మన సంస్కృతిని సంప్రదాయాలని నేను ఎంతో ప్రోత్సహిస్తానికి నేను నా వంతు కృషి చేస్తాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.